ఇది పూర్తిగా ఖండించాల్సిందే. సభ్య సమాజం అంగీకరించే వాక్య కాదు. అమరావతి పైన ఈ రకమైన అభాండాలు వేయడం ఎవరు అంగీకరించకూడదు, దీన్ని ఎవరు సమర్థించకూడదు. ఇక ఇండియా టుడే ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా అంశాలకు సంబంధించి స్పందించారు. ముఖ్యంగా లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి యాంకర్ అడిగిన ప్రశ్నలు కూడా సమాధానం చెప్పారు. ఫస్ట్ది, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ను నియమించడంలో ఎందుకు లేట్ అవుతోంది, పార్టీలో ఏదైనా రెసిస్టెన్స్ ఉందా అని చెప్పి అడిగిన దానికి చంద్రబాబు నాయుడు రెస్పాండ్ అయ్యారు. సార్ ఒకసారి వినిపిస్తాం. Your son Nara Lokesh sir, he's the IT minister. He's I interviewed him a few months ago, very progressive in many ways. Is he going to be the next working president of the TDP? Why has that got delayed? We've been hearing about it for the last couple of months, but it's not happened. Is there resistance within your party to him? No, my party is totally supporting. Public also are supporting. There is no second thought. He is the acceptable person in the party. Even we are promoting youth in a big way. If you see in Delhi, our parliamentary party is the youngest parliamentary party in the country. My Ram Mohan Naidu, youngest minister in the cabinet. And also my assembly, if you see, young assembly in the country. That is where we are moving. Even youngsters are playing very dominant role. Knowledge by seniors, experience and wisdom, and youngsters' education, skill, capacity. So how to bridge all this. So Nara Lokesh will be the next president? ఓకే సార్, ఫస్ట్ ఇది పార్టీలోను పబ్లిక్లోను ఎటువంటి రెసిస్టెన్స్ లేదు అంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. అంటే తెలుగుదేశంలో రెసిస్టెన్స్ ఏముంటుంది, ప్రజల్లో రెసిస్టెన్స్ ఉందా లేదా అనేది ప్రజలు ఒక పార్టీకి ఎవరు నాయకుడు అనే యాంగిల్లో ప్రజలకు ఆలోచించరు. ఆ నాయకుడు ఏ విధానాలు అనుసరించాడన్న ఆధారంగానే రియాక్ట్ అవుతారు. సో అందువల్ల ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు నాయకుడా, లోకేష్ నాయకుడా అనే దానికన్నా ఎవరి నాయకత్వంలో ఏం జరుగుతుందన్న దానిపైన ప్రజలు రియాక్ట్ అవుతారు కదా. అందువల్ల ప్రజలు లోకేష్ పట్ల ప్రత్యేకమైన వ్యతిరేకత ఎందుకుంటారు, ప్రజలకు సంబంధించిన వరకు హూ గవర్న్స్ వాట్ దే డూ అనేది ఇంపార్టెంట్ తప్ప హూ ఆర్ దే అని కాదు. మన దేశంలో వారసత్వ రాజకీయాలు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే లేవు కదా, దేశమంతటా వారసత్వ రాజకీయాలే కనుక ఇండియాలో పొలిటికల్ సర్కిల్స్లో ఉపన్యాసాలకు సెమినార్లలో డైనాస్టిక్ పాలిటిక్స్ను వ్యతిరేకించవచ్చు, కానీ ప్రజలే వ్యతిరేకిస్తలేరు. ప్రజలు డైనాస్టిక్ పాలిటిక్స్ వ్యతిరేకిస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎందుకు అయ్యేవారు, డైనాస్టిక్ పాలిటిక్స్ వ్యతిరేకిస్తే అఖిలేష్ యాదవ్ సీఎం ఎందుకు అయ్యేవాడు, స్టాలిన్ ఎందుకు సీఎం అయ్యేవారు. సో భారతదేశ వ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ వంశపారంపర్య రాజకీయాల్ని, తరతరాల రాజకీయాల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు కాశ్మీర్లో అయితే థర్డ్ జనరేషన్, మీకు తమిళనాడులో థర్డ్ జనరేషన్ ఎమర్జ్ అవుతుంది ఉదయనిధి స్టాలిన్, మీకు ఆదిత్య ఠాక్రే మహారాష్ట్రలో థర్డ్ జనరేషన్. సో అన్ని చోట్ల థర్డ్ జనరేషన్ కూడా ఎంటర్ అయిపోయారు కదా. సో అసలు వారసులు లేని చోట వారసులు బంధుత్వాల నుంచి కూడా, ఇప్పుడు మమతా బెనర్జీ, మాయావతి ఉన్నారు, వాళ్ళు పెళ్లి చేసుకోలేదు కనుక వాళ్ళ పిల్లలు ఉండే అవకాశం లేదు. కానీ మేనల్లుడు ఆకాష్ ఆనంద్ మాయావతి వారసుడుగా ముందుకొచ్చాడు, అభిషేక్ బెనర్జీ ముందుకొచ్చాడు కదా. అందువల్ల దేశమంతటా జరుగుతున్నది ఇది. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ప్రజలు ఈ వారసత్వ రాజకీయాలు ఎందుకు వ్యతిరేకిస్తారు? సో ఎక్కడా వ్యతిరేకించలేదు కదా. సో అది రైటా రాంగా డెమోక్రసీలో అది వేరే చర్చ. ప్రజలు వారసత్వ రాజకీయాలను చీదరించుకుంటారన్నది నిజం కాదు. అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మీరు లెక్కలు తీయడం అందరూ వారసులే కదా. సో వారసులు ఎన్నికైతున్నారు. అసలు భారతదేశంలో రాజకీయాలు అనేది ఒక భూస్వామ్య విధానం లాగా ఉంటుంది. తండ్రి, తాత, మనుమడు ఇట్లా రాజకీయాలు గెలుస్తూనే ఉంటారు, వేరే వాళ్ళకి అక్కడ స్కోపే రాదు కదా. సో అందువల్ల దట్ ఈస్ హౌ ద పాలిటిక్స్ ఆర్ రన్. కనుక ప్రజల నుంచి ప్రత్యేకంగా వ్యతిరేకత లోకేష్ మీద రావడానికి అవకాశం ఏం లేదు. దట్ ఈస్ ఎ పార్టీ ట్రాన్సిషన్. ఆ తర్వాత లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం సమర్థవంతంగా ఉంటే ప్రజలు ఆహ్వానిస్తారు, సమర్థవంతంగా లేకపోతే వ్యతిరేకిస్తారు తప్ప లోకేష్ చేయడం పట్ల ప్రజల్లో ప్రత్యేకమైన వ్యతిరేకత ఏముంటుంది? ఇక పార్టీలో వ్యతిరేకతకు అవకాశమే లేదు. ప్రాంతీయ పార్టీల్లో అలాంటి వ్యతిరేకతలు ఉండవు, ఉన్నా నిలబడవు. అవి అల్టిమేట్గా అందరికీ తెలుసు. టీడీపీలో చంద్రబాబు నాయుడు తర్వాత నాయకుడు లోకేషే అని అందరికీ తెలియదు. అది అంత అమాయకుల పార్టీలో ఉన్నవాళ్ళు. సో అందువల్ల తెలుగుదేశం పార్టీలో
ప్రతిఘటన రెసిస్టెన్స్ ఉండదు. అయితే ఇంకా సమయం ఆసన్నమైందా లేదా, లోకేష్ ఇంకా పూర్తిగా ఎవాల్వ్ అయ్యాడా లేదా, లోకేష్ చంద్రబాబు నాయుడు లాగా పార్టీకి నాయకత్వం ఇవ్వగలుగుతాడా లేదా, ఆయన ప్రజల్లో జనాకర్షక్తి కలుగుతాడా లేడా, ఇలాంటి అనుమానాలు సందేహాలు తప్పనిసరిగా ఉంటాయి కదా. ఇనీషియల్గా ఎవరికైనా ఉంటాయి కదా. ఇప్పుడు కొత్తగా నాయకుడు ఎమర్జ్ అవుతున్న క్రమంలో చంద్రబాబు నాయుడుకున్న చరిత్ర లోకేష్కున్న చరిత్రలో తేడా ఉన్నప్పుడు కొత్తగా నాయకుడు అవుతున్న టైంలో ఉంటారు కదా. ఇప్పుడు ఆఫీస్ కొత్త బాస్ వస్తే ఈ బాస్ ఎలా ఎఫెక్టివ్గా పనిచేస్తాడా లేడా, అందరితో ఎలా ఉంటాడా లేడా అని చర్చలు జరిగాయి మన దగ్గర. కొత్తగా పెళ్ళైన తర్వాత ఇంటికి వచ్చిన ఆడబిడ్డను అడగర తల్లిదండ్రులు, అమ్మ తల్లి వీడు మంచిగా చూసుకుంటాను మీ ఆయన అని అంటారు కదా. సో అందువల్ల కొత్తగా ఏదొచ్చినా కూడా అలాంటి అనుమానాలు సందేహాలు సహజం కదా. తెలుగుదేశం బాగుండాలి, తెలుగుదేశం పచ్చగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో సహజంగా ఆ అనుమానమో సందేహమో భయమో ఉంటుంది. దట్ డజంట్ మీన్ వ్యతిరేకత అనలేదు దాని వ్యతిరేకత కాదు. ఒక నాయకత్వ మార్పు 40 ఏళ్ళు తెలుగుదేశం పుట్టిన ప్రస్థానంలో ఇంత సుదీర్ఘకాలం దానిపై చంద్రబాబు నాయుడు అంటేనే తెలుగుదేశం అంటేనే చంద్రబాబు నాయుడు కదా. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటికీ అలాంటి పరిస్థితుల్లో ఆ నాయకుని ప్లేస్లో ఇంకో నాయకుడిని వెంటనే ఊహించుకోవాలంటే డెఫినెట్గా ఇట్ టేక్స్ టైం ఫర్ ద పార్టీ టు అండర్స్టాండ్ డైజెస్ట్. పార్టీలో ఆ రకమైన పార్టీ వెల్విషర్స్లో ఉంటుంది. అది